గొర్రెనో మేకనో తీసుకొచ్చాం, పొట్టేలునో తీసుకొచ్చాం, చర్మాన్ని ఒలిచాం. ఒలిచినటువంటి దాని యొక్క శరీరాన్ని అట్లా వేలాడదీస్తున్నాం. వేలాడదీసిన తర్వాత అది గొర్రెో మేకో మనం చెప్పగలమా? తోలు వలవబడిన తర్వాత అది గొర్రెో మేకో ఎవడికి అర్థం కాదు. అదే దహన బలి పశువులో ఉన్న ఒక మర్మయుక్తమైన సంగతి. క్రీస్తు అనే బలిపీఠం దగ్గరికి వచ్చిన తర్వాత నీ తోలు వలవబడాలి. ఏంటా తోలు? నీ కులపు తోలు వలవబడాలి, నీ ప్రాంతీయ తత్వపు తోలు వలవబడాలి, నీ జాతి తోలు వలవబడాలి. తోలు వలవబడిన తర్వాత కులం తెలీదు, తోలు వలవబడిన తర్వాత ప్రాంతం తెలీదు, తోలు వలవబడిన తర్వాత వాడు అరవోడు, ఈడు మళ్ళీ అయ్యేవాడు, ఆడు 2, ఈడు 3, వాడు 4, ఈ దరిద్రపు మాటలుండో. సంఘంలో ఈ కుల ప్రస్తావన యేసు నామములో అది సమాధి చేయబడును గాక. కులాల మీద కట్టబడే సంఘాలు కుల సంఘాలే కానీ ఏ ఒక్క నాటికి క్రైస్తవ సంఘాలు కాజాలవు.